ప్రభుత్వ కార్యాలయాల్లో వీరు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటారు. ఫైళ్లు తీసుకెళ్లేవారు, రికార్డులు చూసేవారు, టైపిస్టులుగా, డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా, వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసేవారు. ప్రభుత్వ వ్యవస్థ నడపడానికి వెన్నెముకలా ఉండేవారు. వీరందరూ మనకు కనపడుతూ ఉంటారు. కానీ వీరికి ఉద్యోగ భద్రత మాత్రం లేదు. దశాబ్దాలుగా పనిచేస్తున్న, ఇప్పటికీ తాత్కాలిక ఉద్యోగాన్ని ముద్రతోనే జీవిస్తున్న వేలాది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతుందని తెలుస్తోంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు. ఈ తీర్పు కేవలం ఏపీలోని కొద్ది మంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించే ఆదేశం మాత్రమే కాదు, సమాన పనికి సమాన వేతనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు కొత్త దిశ చూపించేలా మారింది. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ సుఖేందు సామంతలతో కూడిన ధర్మాసనం 2026 ఏప్రిల్లో ఇచ్చిన ఈ తీర్పులో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాశ్వత పోస్టులో పనిచేయించుకుంటూ దశాబ్దాల తరబడి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లేదా తాత్కాలిక నియామకాల పేరుతో ఉద్యోగులను కొనసాగించడం ముమ్మాటికి శ్రమ దోపిడీ అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీగా ఉంటున్నప్పటికీ వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా కేవలం తాత్కాలిక ఉద్యోగులతోనే వ్యవస్థను నడిపించడం సరికాదని వ్యాఖ్యానించింది. సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వం ఆదర్శ యజమానులు వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. ప్రైవేటు సంస్థల మాదిరిగా ఖర్చులు తగ్గించుకోవడమే ప్రభుత్వ లక్ష్యం కాకూడదని పేర్కొంది. ఉద్యోగుల జీవిత భద్రతను, గౌరవాన్ని, హక్కులను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని హైకోర్టు గుర్తు చేసింది. ఈ కేసు వెనుక ఉన్న వాస్తవాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, ట్రేసర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు, గార్డెనర్లు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు, అలాగే మరోపక్క తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, టైపిస్టులు, ఇతర సిబ్బంది అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఎన్ఎంఆర్ విధానాల్లో పనిచేస్తున్నారు. ఇందులో కె శ్రీనివాస్తో పాటు మరో 36 మంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు చెందిన కె నారాయణ రెడ్డి, టిఎస్ కాజా మైనుద్దీన్ తదితరులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో చాలామంది 1987, 1989 కాలంలోనే నామినల్ మాస్టర్ రోల్ ఎన్ఎంఆర్ పద్ధతిలో ఉద్యోగాల్లో చేరిన వారే. అంటే దాదాపు జీవితాంతం ప్రభుత్వానికి సేవలు అందించిన వారే. కానీ వారికి దక్కింది మాత్రం చాలని జీతం, ఉద్యోగ భద్రత లేని జీవితం, ఎదుగు బొదుగు లేని భవిష్యత్తు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన హోదా మాత్రం తాత్కాలికంగానే మిగిలిపోయింది. జీతం కూడా అంతే. ఈ ఉద్యోగులు ముందుగా ఏపీ పరిపాలన ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అయితే 1993 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాలేదనే సాంకేతిక కారణంతో ట్రిబ్యునల్ 2018లో వారి పిటిషన్లను కొట్టివేసింది. నియామకాలు సరైన విధంగా జరగలేదు, మంజూరైన పోస్టులకు అనుగుణంగా నియామకాలు జరగలేదు వంటి కారణాలు చూపిస్తూ వారి రెగ్యులరైజేషన్ను తిరస్కరించింది. అక్కడితో వారు ఆగలేదు, హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ సుఖేంద్ర సామంతల ధర్మాసనం ట్రిబ్యునల్ తీర్పును పూర్తిగా రద్దు చేసింది. దశాబ్దాలుగా ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుని చివరిలో నియామకాల్లో సాంకేతిక లోపాలున్నాయనే కారణంతో హక్కులను నిరాకరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఇంకా ముఖ్యంగా పిటిషనర్లుగా ఉన్న ఉద్యోగులందరి సేవలను 2 నెలల్లోగా క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారికి అన్ని ప్రయోజనాలు కూడా కల్పించాలని కూడా పేర్కొంది. ఈ తీర్పులో మరో కీలక అంశం ఉంది. తాత్కాలిక ఉద్యోగులతో పూర్తి స్థాయి పని చేయించుకుంటూనే వారిని రోజువారీ వేతన జీవుల్లో కొనసాగించడం అన్యాయమని కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ప్రభుత్వం ఒకవైపు వారి సేవలను శాశ్వత అవసరాల కోసం ఉపయోగించుకుంటూ మరోవైపు వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం సరైనది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రధానంగా 2 విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించనుంది. ఒకటి, తెలుగు గంగ ప్రాజెక్టులో దశాబ్దాలుగా పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, టైపిస్టులు, ఇతర సిబ్బంది. రెండోది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న టైపిస్టులు, ట్రేసర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు తదితర తాత్కాలిక ఉద్యోగులు. కానీ ఈ తీర్పు ప్రభావం వీరితోనే ఆగిపోలేదనే అభిప్రాయం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల్లో వేలాది మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇదే పరిస్థితిలో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం వస్తే ఉద్యోగుల జీవితాలు మారతాయన్న ఆశతో ఎంతోమంది ఎదురుచూశారు. కానీ ఇప్పటికీ అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీ వ్యవస్థలోనే ఇరుక్కుపోయారని
ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. తెలంగాణ స్టేట్ అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అనేక చోట్ల అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కారణంగా ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం అవుతున్నాయని, కొందరికి 7-8 నెలల పాటు కూడా జీతాలు అందని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, అప్పులు, కుటుంబ ఖర్చులు నెల తిరగకముందే జీవితాలు భారంగా మారుతున్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మేమే ముందుంటాం, కానీ మాకు మాత్రం భద్రత లేదు అనే ఆవేదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇక్కడే ఉద్యోగ సంఘాలు 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన జగజ్జీత్ సింగ్ తీర్పును ప్రస్తావిస్తున్నాయి. ఆ తీర్పులో కూడా సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు బలంగా సమర్థించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమాన పని చేస్తే తాత్కాలిక ఉద్యోగులకు కూడా సమాన వేతనం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా అదే దిశలో వెళ్ళినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేవు. ఖాళీలను శాశ్వతంగా భర్తీ చేయకుండా తాత్కాలిక నియామకాలతో దశాబ్దాల తరబడి వ్యవస్థను నడపడం చట్టబద్ధమైన పరిపాలన కాదు. ఉద్యోగుల శ్రమను ఉపయోగించుకొని వారికి భద్రత ఇవ్వకుండా వదిలేయడం ఒక సంక్షేమ రాజ్యానికి తగిన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వాల తదుపరి నిర్ణయంపైనే ఉంది. హైకోర్టు తీర్పు నిజంగా మార్పుకు నాంది అవుతుందా, లేక మళ్ళీ అప్పీలు, సాంకేతిక కారణాలు, ఫైళ్ల చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతుందా? ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు, వేలాది కుటుంబాల గౌరవం, భవిష్యత్తు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.